ఇప్పుడు మనం మాట్లాడుకునేది అసలు మాల్దీవ్స్ ఇండియా ప్రజెంట్ ఈ మార్చి 2024లో రిలేషన్స్ ఏంటి, అసలు ఇప్పుడు ఎందుకు ఇట్లా వరస్ట్గా అయ్యాయి, దీంట్లో చైనా పాత్ర ఏంటి, ఇలానే ముందుకు కొనసాగితే మన భారతదేశానికి ఏమైనా నష్టం ఉందా, దీన్ని రికవర్ చేయడం ఎలాగా అనే విషయాలు ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇది అర్థం చేసుకోవాలంటే ముందు మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మనకి ఏదైతే ఓషన్స్ ఉన్నాయో పెద్ద పెద్ద ఓషన్స్, వాటిలో మెయిన్గా బార్డర్ కంట్రీస్కి దాదాపు ఒక 200 నాటికల్ మైల్స్ వరకు ఆ కంట్రీకి గ్రిప్ ఉంటుంది, అధికారం ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. దాని తర్వాత ఫ్రీ ఏరియా ఉంటుంది, దాన్ని హై సీస్ అంటారు. అక్కడ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు వెస్టర్న్ నుంచి ఈస్టర్న్కి వస్తూ ఉంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ యూరప్ ఈ హిందూ మహాసముద్రం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ పర్పస్ అండ్ ఆల్సో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పర్పస్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, మన మామూలుగా ఫ్లైట్స్లోనో లేకపోతే బై రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతూ ఉంటాయి. ఏది గూడ్స్ కావచ్చు, వేరే ఇంపార్టెంట్ మెటీరియల్ ఏదైనా కావచ్చు, ఆయిల్స్ కావచ్చు. కానీ మెజారిటీగా సీలో జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ కార్గోస్ ఇది షిప్పింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎస్పెషల్లీ ఏషియాలోకి వచ్చేసరికి హిందూ మహాసముద్రంలో జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ బార్డర్ ఎక్కువగా ఉన్న మన భారతదేశానికి దాని మీద కంట్రోల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని సెక్యూరిటీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ఈ రెండు కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. చైనా కరెక్ట్గా ఇక్కడే గురిపెట్టి మన భారతదేశాన్ని దెబ్బతీయాలని ఒక కుట్రకి తెరలేపింది. సరే, ఆ ట్రాప్లో మొన్నటి వరకు శ్రీలంకని ఏదో చేశారు, శ్రీలంక కొద్దిగా ఇదైంది, కొద్దిగా సగం రియలైజ్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత ఇవన్నీ చూస్తున్నా సరే మాల్దీవ్స్ మళ్ళీ ఆ కంప్లీట్ ఆ ట్రాప్లోకి వెళ్ళి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మైగ్ను చైనా కంట్రోల్లోకి వెళ్ళాడు అంటున్నాం, కరెక్టే. ఇండియా వ్యతిరేక ఒప్పుకుంటాం, కరెక్టే. కానీ అది ఒక పర్సన్ కాదు కదా, అతను పెట్టుకున్న నినాదమే ఇండియా అవుట్ అని. ఆ స్లోగన్ తోటే పార్టీని చేసుకొని ప్రచారం చేసుకొని గెలిచాడు. అంటే మాల్దీవ్స్లో ఉన్న మెజారిటీ పీపుల్ ఎందుకు ఇతనికి ఓటేశారు, అంత వాళ్ళ బ్రెయిన్స్ ఎందుకు అంత విషంగా తయారైంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఇండియాకి తెలవకుండా జరగదు, గమనిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, కొంత తప్పు చేయకముందు తెలుసుకున్నాడు ఒకడైతే, చేస్తున్నప్పుడే రియలైజ్ అయ్యి మళ్ళీ సరిదిద్దుకునేవాడు ఒకడు, మొత్తం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయ్యేవాడు ఒకడు. మరి ఇప్పుడు మాల్దీవ్స్ ఏ కేటగిరీలోకి వస్తుందో చూద్దాం. బట్ ఏది ఏమైనా ఇందాక చెప్పినట్టు సముద్రంలో 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉండేది ఎంత ఇంపార్టెంటో, 200 నాటికల్ మైల్స్ లోపల సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా చూసుకుంటే ఇండియాకి మాల్దీవ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. మాల్దీవ్స్ అంటే 1-2 దీవులు కాదు, అది లెక్క ప్రకారం దాదాపు 1200 ఐలాండ్స్ ఉన్నాయి అక్కడ. మెజారిటీ ఆఫ్ టూరిజం కొన్ని ఉండొచ్చు కానీ పెద్ద పెద్దవి, బట్ ద కాంబినేషన్ ఆఫ్ 1200 ఐలాండ్స్ అది. సో ఇప్పుడు ఈ మాల్దీవ్స్ పూర్తిగా చైనా కంట్రోల్లో పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, రీసెంట్గా ఏం జరిగింది, చైనాది ఒక రీసెర్చ్ షిప్ వచ్చింది పోయిందంటే అదేదో టాటా బాయ్ బాయ్ అని చెప్పి హాయ్ బాయ్ అని చెప్పడానికి రాలేదు. అది ఇక్కడికి వచ్చి ఏం చూసుకుంది, ఇక్కడ పరిస్థితి ఏంది, ఎక్కడెక్కడ సెక్యూరిటీ థింగ్స్ ఉన్నాయి, ఎక్కడ సబ్మెరీన్స్ పెట్టవచ్చు, ఎక్కడ డిఫెన్స్ పరంగా మనం ఏ రకంగా అటాక్స్ చేయొచ్చు, పైకి వేరే ఏదో చెప్తా ఉన్న రీసెర్చ్ అని లోపల వాళ్ళు చేసుకొని పోయింది. అన్నీ చూసుకున్నారు, హాయిగా పోయారు. వీళ్ళు హాయ్ బాయ్ అని చెప్పేసి బొకేలు ఇచ్చుకుంటా, తిండి తిప్పలు పెట్టుకుంటా, పార్టీలు ఇచ్చుకుంటా పంపించారు, సెండ్ ఆఫ్ ఇచ్చారు. అది పక్కన పెట్టేస్తే ఇంకోటి ఏం చేసింది, హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం ఏదైతే ఉందో అగ్రిమెంటు, దాన్ని రెన్యువల్ చేయాలి. 2019లో మోడీ గారు విజిట్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ మొహమ్మద్ సోలీ వాళ్ళతోటి అగ్రిమెంట్ అయింది. అంటే ఇండియా మాల్దీవ్స్లో జరిగే హైడ్రోగ్రాఫిక్ సర్వేకి పూర్తి ఎక్విప్మెంట్స్ కావచ్చు, హెల్ప్ కావచ్చు, సైంటిఫికల్ హెల్ప్ కావచ్చు, టెక్నాలజికల్ హెల్ప్ కావచ్చు, ఇవన్నీ చేస్తుంది. హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటే ఏం లేదు, అక్కడ వాటర్ పరిస్థితి ఎలా ఉంది, అండర్ వాటర్ లెవెల్ ఎలా ఉంది, మ్యారిటైమ్లో మనం ఏమేమన్నా డెవలప్మెంట్స్ చేయాలన్నా లేకపోతే ఏమైనా బిల్డ్ చేయాలన్నా ఎట్లా చేయొచ్చు, వాటర్లో ఇంకా పెట్రోల్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇటువంటి అన్నింటినీ కూడా అది స్టడీ చేస్తూ ఉంటే అక్కడ జరిగే చేంజెస్ని కానీ, ఆ వేవ్స్ ద్వారా మనం పవర్ జనరేట్ చేయాలంటే, ఎనర్జీ జనరేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు, ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఇటువంటివన్నీ స్టడీ చేస్తూ ఉంటారనమాట. ఇది కంటిన్యూస్గా ఉండేది, ఏదో ఒకసారి చేసి వదిలేసేది కాదు. అటువంటి దాన్ని మైగ్ను ఏమన్నాడు, నో వీ విల్ డూ ఎవ్రీథింగ్, మేమే మా సొంతంగా చేసుకుంటాం, మాకు ఎవరు సహాయం అక్కర్లేదు అని చెప్పారు. అదొకటి. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, మనం ఒక హెలికాప్టర్ వాళ్ళకి ఇచ్చి దాన్ని కంట్రోల్ కూడా మనం ఇట్టి సెక్యూరిటీ పరంగా ఇస్తే ఇప్పుడు ఏమంటున్నారు, అసలు మీ కంట్రోలే వద్దు, అసలు ఇక్కడ మాకు ఆర్మీలే ఉండొద్దంటే మనోళ్ళు ఏమన్నారు, సరే బాబు ఆర్మీ పరంగా ఉంచాం, టెక్నికల్గా తెలిసిన ఇప్పుడు కెప్టెన్ వీళ్ళు ఉంటారు కదా, పైలట్, ఇటువంటి వాళ్ళనైనా ఉంచుతామని. లేదు మాకు అసలు మామూలు టెక్నికల్ పీపుల్ కూడా అక్కర్లేదు, A to Z మేమే తీసుకుంటాం, మీరు కంప్లీట్గా వెళ్ళిపోవాల్సిందే మా భూభాగం నుంచి అని. మరి వాళ్ళకి ఎందుకు అంత కుతంత్రం మనకు తెలియదు. ఇవి మాత్రమే కాదు, మాల్దీవ్స్తో మనకి దాదాపు 100 అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే ఆలోచించండి, అంత చిన్న దేశంతో భారతదేశం 100 అగ్రిమెంట్స్ పెట్టుకుందంటే మనకి ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఒకటి, మన భారతదేశానికి ఎప్పుడైనా ఇచ్చే గుణం ఎక్కువ ఉంటుంది. రెండోది, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనం ఎప్పుడు ముందుకెళ్ళాలని చూస్తూ ఉంటాం. సో ఇప్పటివరకు బాగానే జరిగింది. కానీ ఈ మైగ్ని వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం బయటకు వచ్చింది ఏంటి అంటే,
ఈ మయుగ్ని అనే పర్సన్ ఎవరైతే ఇప్పుడు గెలిచారో అది ఇప్పటికిప్పుడు జరిగిన విషయం కాదు. చైనా పక్కా షూర్గా చెప్పాలంటే 1986 నుంచి ఈ కుట్రలకు తెరలేపిందంట. అంటే దాదాపు 2-3 తరాల మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అక్కడున్న లీడర్షిప్ని నెగిటివ్గా చేసుకుంటూ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఇవన్నీ ఇందా చెప్పినట్టు ఇండియాకి తెలిసే ఉంటాయి. బట్ జియో పాలిటిక్స్లో ఇవన్నీ ఒక భాగం. మనం ఎంత చాణక్య నీతి ప్రదర్శించినా కొన్నిసార్లు శత్రువుది పై చేయి అవుతూ ఉంటుంది. బట్ అయినా కూడా మనం ఎప్పుడూ నమ్మే సిద్ధాంతం ఒకటే, ధర్మమే గెలుస్తుందని. మనమైతే ఎప్పుడు ఒకళ్ళ చెడైతే కోరుకోలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా తొందరగా రియలైజ్ అయ్యి ఆ చైనా ఉచ్చు నుంచి బయటకు వస్తారని చూద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అని చెప్పేసి 2011లో ఒక మెజారిటీగా 3 అంటే ఇంకోటి కలిపితే 4 కంట్రీస్ పెట్టావు. ఏమేంటంటే ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్. వీళ్ళు పెట్టుకొని మనం చాలా కంట్రోల్లో ఉండాలి. ఇండియా ఆబ్వియస్గా పెద్దది కాబట్టి పెద్దన పాత్ర వహిస్తూ కొంత వీళ్ళు ఇంటర్నల్గా మన సెక్యూరిటీ పెట్టుకొని కోఆపరేషన్లో నడిపించుకుంటూ ఉన్నారు. వీళ్ళు నలుగురితో పాటు ఇంకో 2 కంట్రీలు అంటే బంగ్లాదేశ్, సీషెల్స్ అని మన ఆఫ్రికాకు చెందిన కంట్రీ. సో మొత్తం ఒక రకంగా 6 కంట్రీలు బెనిఫిట్ అవుతున్నాయి దీంట్లో సెక్యూరిటీలో భాగంగా, ప్లస్ కోఆపరేషను ఈ షిప్పింగ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా. లాస్ట్ డిసెంబర్లో పెట్టిన ఈ మీటింగ్కి మాల్దీవ్స్ రాలేదు. అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఈ మిగిలిన అన్ని కంట్రీస్ని కూడా ఇది చైనా ఉన్నదన్న ధైర్యాన్ని చూసుకొని ఇది పోతుంది. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, వాళ్ళకి ఏమి ఇస్తుంది తెలుసా? ఫ్రీగా ఆర్మీని ఇస్తాము, రెండోది పెప్పర్ బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే బుల్లెట్లు, తర్వాత మనం బాష్ప వాయుగోళాలు అంటాం చూడండి, ఎయిర్ బుల్లెట్స్, ఇటువంటివన్నీ ఫ్రీగా ఇస్తాము, మీకు ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఇన్ని రోజులు ఇచ్చిందంతా పోయింది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఇస్తే వీళ్ళు నేర్చుకుంటారంట. మొత్తం మాల్దీవ్స్ని తీసుకెళ్ళి చైనా చేతులు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇది భారతదేశానికైతే ఇది అంత మంచి విషయం కాదు. బట్ అలాగని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటివి ఎన్నో చూసే వచ్చాము మనము. ఇప్పుడు ఎలాగో ఈ ఎలక్షన్ టైం బట్టి ఎలక్షన్స్ అయిపోయి మంచి స్ట్రాంగ్ గవర్నమెంట్ వస్తుందని అనుకుంటున్నారు, అందరూ భావిస్తున్నారు. మీరందరూ కూడా మంచి గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకోండి. సో ఇటువంటివన్నీ ఎలా సెట్ చేయాలో రాబోయే గవర్నమెంట్ చూసుకోవాలని ఆశిస్తూ, నా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా లైక్స్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.